గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లు కూడా నిన్న రాష్ట్రంలో 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్లో స్టార్ట్ చేశారు. మొక్కల్ని పిల్లల్ని పెంచినట్టుగా అంత ప్రేమతో మొక్కల్ని పెంచాలని చెప్పి సీఎం చెప్పినారు. ఒక వ్యక్తి 2 మొక్కలు నాటాలి, ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఇది సాధ్యమవుతుంది, ఈ సక్సెస్ కావాలంటే అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి సీఎం అన్నారు. ఆ తర్వాత అదే కరీంనగర్లో జరిగినటువంటి మీటింగ్లో సంక్షేమంలో మనం నంబర్ 1 ఉన్నామని చెప్పి నేను మళ్ళీ కేసీఆర్ అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం లేనిపోని అవాకులు చెవాకులు పేలుతున్నాయి. మనం ఇప్పటికీ ఇంతకుముందు ఎవరు ఏ పార్టీ కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు అడ్డం పడుతున్నారు. ముఖ్యంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటిది నా కళ, నేను ఖచ్చితంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తీరుతానని చెప్పి సీఎం అన్నారు. అయితే ప్రతిపక్షాలు కేసులతో అడ్డుకుంటున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలపైన విమర్శలు చేశారు సీఎం. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఉంది. ఇంకొకటి, నిన్న ఈ హరితహారం కార్యక్రమంలో చిన్న గొడవ జరిగింది, ఒక అపశృతి అనొచ్చు. మహబాద్ జిల్లా కలెక్టర్తో దురుసుగా ప్రవర్తించారని చెప్పి మహబాద్ ఎమ్మెల్యే పైన ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. ఈ ఇష్యూ పైన సీఎం కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారు. ఆ ఎమ్మెల్యేకి డైరెక్ట్గా ఫోన్ చేసి మందలించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి, ఒకవేళ నీ పద్ధతి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని చెప్పి కూడా సీఎం ఆయన హెచ్చరించారు. ఆ వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్లయితే ఈ డ్రగ్స్ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. హైదరాబాద్లో 8 మంది సినిమా ప్రముఖులకి ఎక్సైజ్ శాఖ నిన్న నోటీసులు ఇచ్చింది. అందులో 3 హీరోలు ఉన్నారు, 2 డైరెక్టర్లు ఉన్నారు, తర్వాత ఒక నిర్మాత, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు. సో వీళ్ళందరికీ నోటీసులు పోయినాయి. దీనిపైన నిన్న సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా వాళ్ళ అసోసియేషన్ ఉంది కదా, మా అసోసియేషన్ కూడా స్పందించింది. ఎవరో కొందరు చేసినటువంటి తప్పుకి మొత్తం సినిమా ఇండస్ట్రీ బద్నామవుతుంది. ఇట్లాంటి వాళ్ళపైన మేము కూడా చూస్తూ ఊరుకోం, వాళ్ళపైన కూడా మేము వేటేస్తే ప్రయత్నం చేస్తాం, అట్లా ఆలోచిస్తామని చెప్పి సినిమా ఇండస్ట్రీ చెప్పింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో జరగాలి, ప్రతి ఒక్కొక్క మొక్క నాటాలి. మనం నెక్స్ట్ టైం నేను కరీంనగర్కి వచ్చేవరకు పైనుంచి హెలికాప్టర్ దిగుతుంటే మొత్తం అడవిలో ఉన్నామన్న ఫీలింగ్ కలగాలని చెప్పి ఈయన కేసీఆర్ అన్నారు. సో ఈ బాధ్యతని అందరు తీసుకోవాలంటూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి నేను మళ్ళీసారి ప్రతిజ్ఞ చేశారు నిన్న ఆయన. ఆ ధీమా కూడా వ్యక్తం చేశారు. 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది, నేను చేసి తీరుతా అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేసులతో అడ్డుకుంటున్నాయన్నారు. ఆ పాయింట్ తీసుకుందాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ గౌడ్ గారు, టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, బీజేపీ నుంచి ఆచార్య గారు మనతో ఉన్నారు. మహేష్ గౌడ్ గారు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది నా కళని ఖచ్చితంగా చేసి తీరుతాను. అంతకుముందు తెలంగాణ టైంలో కూడా తెలంగాణ తెస్తా అంటే ఎవరు నమ్మలేదు, నేను చేసి చూపించాను, ఇప్పుడు 1 కోటి ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చి తీరుతాను అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు వేసి నీళ్ళు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి నిన్న కూడా కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? 1 కోటి ఎకరాల కళ అనేది కేసీఆర్ గారు సెకండ్ పర్సన్. 1 కోటి ఎకరాల కళ అనేది రాజశేఖర రెడ్డి గారి కళ. అది ప్రాజెక్టుల అంకురార్పణ చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని నువ్వు సరే క్యారీ ఫార్వర్డ్ చేసిన సంతోషకరమైన విషయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అంకురార్పణ చేసి ఒక ప్రారంభం చేశాడు, దాన్ని మీరు కంటిన్యూ చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ ప్రాజెక్టులు అడ్డుకుంటుంది దుష్ప్రచారం తప్ప కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రాజెక్టులు అడ్డుకోలేదు, అడ్డుకోబోదు. అది మా కళ. అయితే మీరు రీడిజైన్ పేరిట 1000 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మల్లన్న సాగర్ ద్వారా కొన్ని వేల మంది రైతులు నిరాశ్రాస్తులు అవుతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించాము. కానీ ఎప్పుడు కూడా ప్రాజెక్టులు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రైతు శ్రేయస్సు కోరుకునే పార్టీ, ఎప్పుడు కూడా ప్రాజెక్టు వ్యతిరేకించదు. ఇకపోతే హరితహారం చాలా అట్టహాసంగా ఆర్భాటంగా చేస్తూ ఉన్నారు. 2015లో మొదలుపెట్టారు. మీరన్న ప్రకారం 230 కోట్ల మొక్కలు నాటాలి, ప్రతి సంవత్సరం 80 కోట్ల మొక్కలు నాటాలని పెట్టుకున్నారు. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఎంత అభివృద్ధి సాధించింది, ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఇప్పుడు ఇవాళ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 112,000 స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఉంది మనకి. దాంట్లో 60% అగ్రికల్చర్ అని మీరే చెప్తా ఉన్నారు, 24% ఫారెస్ట్ ఉందని చెప్తా ఉన్నారు. ఇండ్లు, పట్టణాలు, నదులు, ప్రాజెక్టులు ఇవన్నీ తీసి ఎంత ల్యాండ్ మిగిలింది? ఒక మొక్క నాటాలంటే 2x2 ప్లేస్ కావాలి. ఎన్ని మొక్కలు నాటితే అంత ప్లేస్ సరిపోతుంది? దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఒక్కసారి ప్రతిపక్షం పిలుచుకొని లెక్కలు చెప్పారా మీరు? 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఘనంగా ఈ కార్యక్రమం వ్యతిరేకం కాదు. సంజయ్ గాంధీ దాదాపు 30-40 ఏళ్ళ కింద చెప్పారు, ఈచ్ వన్ ప్లాంట్ 1 అని. హరితహారం ఇలా భూటాన్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంది.
వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం 60% అడవి ఉండాలి అక్కడ ఇలా 74% అడవి ఉంది. గొప్ప దేశం, ప్రకృతి పరంగా అట్లా మనం కూడా తయారు కాకూడదు. ఎప్పుడవుతుంది? నువ్వు ప్రతిపక్షాలని ప్రజల్ని కలుపుకొని వాళ్ళు మమేకం చేసిన రోజున అవుతుంది. నువ్వు అలా చెప్తున్న లెక్కలన్నీ కూడా కాకి లెక్కలే. ఓకే, వాస్తవంగా గ్రౌండ్లో అన్ని మొక్కలు లేవు. మీరు 2015లో నాటిన మొక్కనని ఇదివరకు మీరు పెంచిపోసిన మొక్కలు లెక్కలు చెప్పండి దయచేసి. నాటినన్ని ఆశిస్తాం. రైట్ సార్. చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆచార్య గారు, హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకుంటేనే సక్సెస్ అవుతుందని చెప్పి సీఎం అన్నారు. సో అట్లా అయ్యే అవకాశం ఉంటుందా? ప్రజలందరూ భాగస్వాములు అవుతారా? తర్వాత చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. 47 కోట్ల మొక్కలు గతంలో నాటే, ఇప్పుడు 40 కోట్లు ఈ సంవత్సరం నాటుతామని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది గవర్నమెంట్. ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నది, దాన్ని మనం తప్పు పట్టాల్సింది కాదు. గత సంవత్సరం కూడా చాలా మటుకు మొక్కలు నాటినరు. దాని సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మటుకు ఎండిపోవడం జరిగింది. ఇంకా ప్రధానంగా పాలమూరు జిల్లాలో వర్ష లేకపోవడం వల్ల చాలా మొక్కలు ఎండిపోవడం, అది మన కళ్ళ ముందు కూడా చాలా మొక్కలు ఎండిపోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో ఎండిపోయినాయి, తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ శాతం ట్రాక్టర్లతో ఎండిపోయినాయి. కొంత రోడ్ సైడ్ ఉన్నటువంటి దాంట్లో కొంత చేసిరు. అసలు ఆ ట్రాక్టర్లకే నీళ్ళు లేని పరిస్థితి ఉంది కొన్ని మా జిల్లాలలో. అయితే ప్రధానంగా ప్రభుత్వం తీసుకుని అందరినీ కలుపుకొని పోవాలన్నటువంటిది అంటున్నారు కదా. నిన్న జరిగింది కదా, ఎన్ని రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ అయినాయి, ఏ ఎన్జిఓలు పార్టిసిపేట్ అయినాయి, ఏ రంగాలు దాంట్లో పార్టిసిపేట్ అయినాయి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ అయినాయి. ఒకసారి మనం జరిగిన కార్యక్రమాలను చూడవచ్చు, పేపర్లలో టీవీలలో విజువల్స్ చూడవచ్చు. ఇది అందరినీ కలుపుకొని పోయే, ఇది అందరి కార్యక్రమం, కానీ అందరినీ కలుపుకొని పోలే. ముఖ్యమంత్రి గారు అందరిని కలుపుకొని పోవాలన్నాడు, కానీ ఎవరిని కూడా పిలవలే. ఎక్కడ కూడా దాన్ని కలుపుకొని పోయే ప్రయత్నం చేయలే. ఎక్కడికక్కడ వాళ్ళ పార్టీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళతో పాటు అధికారులే పోయినరు. దాన్ని మిగతా ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారో, లేకపోతే ఎంపీపీలు ఉన్నారో, జెడ్పీటీసీ ఉన్నారో, అక్కడ కూడా వాళ్ళని అంత ఇంక్లూడింగ్ చేయలేనటువంటివి కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నది. కేవలం ఇది మీ కాన్స్టిట్యూన్సీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రతినిధి, రాజకీయ ప్రతినిధి, ఆయన లేడా? ఆయన పాల్గొనలేదా? ఇప్పుడు ఆయననే తో పాటు ఎంపీపీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దీంట్లో అంత అంటే చెప్పినంత ఉత్సాహంగా తీసుకున్నటువంటిది లేదు. రైట్. దయాకర్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు హరితహార కార్యక్రమాన్ని? హరితహారం అనేది డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమమే, కానీ దాని ఫోటోలకు రాజకీయానికి వాడుకుంటే మాత్రం అది మళ్ళీ నీరు గారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఇక్కడ చెప్పేది ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో రాజకీయాలకు తావు లేకుండా అందరినీ భాగస్వాములు చేయాలి. అది ఒక రాజకీయ పార్టీగా కావచ్చు, ఒక కులం కావచ్చు, బాధ్యత అనేటువంటి అన్ని పక్కలు పెట్టేసి అందరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది సక్సెస్ అవుద్ది. గతంలో మన పెద్దలు అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండానే ఈ చెట్ల పెంపకం విషయంలో చేసినటువంటి శ్రద్ధ వల్ల కొంతవరకు నిలబడింది. కానీ ఆ శ్రద్ధ ఇప్పుడు ఏది చేసినా ఒక రాజకీయ కోణంతో చేయడం, దాన్ని రాజకీయ పార్టీలను కూడా అందరం కూడా అదే కోణంలోనే ఆలోచన చేయడం అనేటువంటిది కామన్ అయిపోయిన ఈ పరిస్థితిలో గతంలో మనం హరితహారం చేసినట్టు మొక్కలు ఎన్ని బతుకున్నా నిజంగా మనం ఆలోచన చేస్తే 63% బతికినాయని చెప్పి నిన్న పేపర్ మీద అటవీ శాఖ మంత్రి చెప్పినారు. పేపర్ మీద పేపర్ లెక్కలే, పేపర్ మీద బతికి 100% పేపర్ మీద అని చెప్తాను. 63% కూడా పేపర్ మీద. ఎందుకంటే వారు కూడా ప్రతి చోటికి పోయి చూడరు కదా, అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు. ఆ లెక్కలు ఎందుకు ఇస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ రాజకీయ పార్టీకైనా ముఖ్యమంత్రితో సహా వాళ్ళకి ఇచ్చే నివేదికల్లో ఎన్ని తప్పుదలు కూడా ఉంటాయో తెలుసు మనకు. అయితే దాంట్లో కనీసం 50% బతికినా మంచిదే, కానీ 25% కంటే ఎక్కువ బతికినటువంటి దాఖలాలు లేవు. దాన్ని కూడా మంచిదే అనుకుందాం. కాకపోతే వర్షాలు పడలేదు కాబట్టి బతకలేదు అనుకుంటే, అటువంటిప్పుడు వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవి, పడని ప్రాంతాలు ఏంటి, దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి అనేటువంటి ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. నేను చూసిన స్వయంగా మా మండలంలో మజిల్ దగ్గర, టెంపుల్ దగ్గర, తర్వాత ఎక్కడంటే అక్కడ ట్రాక్టర్లో ఇచ్చినారు. అది పెట్టిపోయే వరకే ఫోటోల వరకే పరిమితమైంది. నేను ఇక్కడే ప్రస్తావించిన గతంలో, మీరు గుర్తుండాలి, చూసుకోండి మీరు. రెండో రోజు దాన్ని పట్టించుకొని నాతో లేకుండా అయిపోయింది. ఇప్పుడు అవి అక్కడ లేవు, అక్కడ మా సొంత ఊరిలోనే. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ ఫ్యూచర్ ఆలోచన కానీ కరెక్ట్ కావచ్చు,
కాదనం. ఇది ప్రతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్తాను. ఏ ముఖ్యమంత్రి చెప్పకుండా ఉన్నటువంటి హరితహారం గురించి, చెట్ల పెంపకం, అడవుల పరిరక్షణ చేస్తే తప్ప మనకు ఫ్యూచర్లో వర్షాల విషయంలో ఇబ్బంది ఉండకుండా ఉండనేది ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు చెప్పేదే. కానీ ఆచరణలకు వచ్చేసరికి ప్రతిదీ రాజకీయంగానే ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని తీసుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇలా ఉన్నాం మేమందరం మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉండగానే ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, ఎవరిని భాగస్వామ్యం చేసేటువంటి పిలుపు ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేతో రాలేదు, ఆఫీసర్తో రాలేదు, ఎవరితో కూడా రాలేదు. అది ఒక పార్టీ కార్యక్రమంగా తీసుకుని సామాజికంగా జరగాలి. ఒకటి రెండోది, పోయినసారి నాటిన ఎన్ని బతికాయి దాని మీద లెక్కలేదు, అంత ఏదో ఫోటోలకు ఫోజులు ఇచ్చి చేసే కార్యక్రమం అయితే ఎట్లా సక్సెస్ అవుతుంది, ఎట్లా మొత్తం రాష్ట్రం అట్లా వదిలిపెట్టలేము, ప్రయత్నం జరగాల్సిందే. ఒకటండి, ఇక్కడ అన్ని పార్టీలను అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే హరితహారం ప్రోగ్రాం తీసుకున్నామో ఆ ప్రోగ్రాం మాత్రం మంచి ప్రోగ్రాం అని అందరు కూడా ఇక్కడ ఉన్న అందరు ప్రముఖులు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మంచి ప్రోగ్రాం తీసుకున్నప్పుడు సరే, కొన్ని ప్రతిపక్షాల విమర్శలు అనేటివి విమర్శించకపోతే వాళ్ళు ప్రతిపక్షం కాము అనుకున్నప్పుడు మేము ఆ విమర్శలను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అది నిర్మాణాత్మకమైన విమర్శ అయితే నిజంగానే మీ పెట్టిన మొక్కలన్నీ ఎండిపోయినాయి, అవి వాటి గురించి ఎందుకు పట్టించుకోలేదని వాళ్ళు అడిగితే సరే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫారెస్టేషన్ ఎంత అయింది, ఫారెస్ట్ ఎంత ఉంది అనే ఒక క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత మనకు ఉండాల్సింది, ఇంతకుముందు అన్న చెప్పినట్టు, మహేష్ అన్న చెప్పినట్టు, దాదాపుగా 34% ఫారెస్ట్ ఉండాల్సిన మన భారతదేశం మొత్తంలో ఈరోజు అది 22%కు 23%కు పడిపోవడం జరిగింది. కాబట్టి దాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మన పాపులేషన్ పెరుగుతుంది. ఈరోజు దాదాపుగా 130 కోట్లకు చేరుకుంటున్నాం. ఈ 130 కోట్లకు చేరుకున్న క్రమంలో లంగ్ స్పేస్ లేకుండా కనీసం ఆక్సిజన్ కూడా దొరకని సిచ్యువేషన్కు మనం నెట్టివేయబడితే రేపు పొద్దుగాల గ్లోబల్ వార్మింగ్ తోటి ఇవాళని చూసాం మనం పేపర్లో, అంటార్కిటికా కూడా హీట్ తోటి దాదాపుగా విడిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక 54,000 అంటే లక్షల అంటే వేల కిలోమీటర్ల అంటే మంచు మొత్తం కూడా అక్కడ నుండి విడిపోయింది. కాబట్టి రేపు అలాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రతి ఒక్కరు ఒక ఉద్యమంలా అంటే ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం వనజీవికి మనం అక్కడ ఖమ్మం జిల్లాలో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం చూసాం. కాబట్టి మనం అనేది ఏంటంటే ఎక్కడికక్కడ ప్రజలు వాలంటీర్గా దాన్ని తీసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రోత్సాహం కల్పించడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, మొక్కలు పెట్టిన ప్రతి ఒక్క మొక్క పెరిగిందా అంటే, ఇప్పుడు ప్రతిపక్షాలుగా విమర్శించినప్పుడు మా ఊళ్ళో పెట్టిన మొక్కనే పెరగలేదు అంటే, మీరు పెట్టేటప్పుడు విలువలే కావచ్చు, మరి పెంచనీకన్నా మీరు పోవచ్చు కదా అంటున్నాను నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అది చెప్తేనే మా బాధ్యత అవుతుంది, లేకపోతే ఆ ఫోటో సెషన్లో మేము ఉంటేనే మా బాధ్యత దాన్ని వాళ్ళు భావిస్తే దాన్ని మేము ఏం చేయలేమండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, బాధ్యత అనేది సమాజం మీద బాధ్యత పొలిటికల్ పార్టీలో కావచ్చు, లేకపోతే పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా దాన్ని చేపట్టడానికి. మనం ఈరోజు సిగరెట్ డబ్బా మీద సిగరెట్ తాగొద్దు అని ఉన్నంత మాత్రం సిగరెట్ కొంటోళ్ళు బంద్ చేయరా? నేను అనేది ఏంటంటే, చెట్లను పెంచాలి కంపల్సరీ, ఆ కాన్సెప్ట్ని మీరు తీసుకోండి, హరిత బ్రిగేడ్స్ ఏర్పాటు చేయండి, ఒక్కొక్క కార్పొరేటర్ దానికి ప్రోత్సాహకాలను కూడా ఇస్తూ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంతకుముందు సరే మేము అన్ని లెక్కలు ఎక్కడున్నాయని చెప్పినా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు దయాకర్ అన్నట్టు వాళ్ళ పార్టీ కూడా అదే ప్రోగ్రామ్ చేస్తుంది. ఏదైతే దేశవ్యాప్తంగా నడుస్తుంది. నేను అనేది తెలంగాణ దేశవ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులు చెప్పేటటువంటి రొటీన్ మాట అయిపోయింది ఇది అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. సరే అన్న, మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా రొటీన్గానే చెప్తున్నారని మీరు చెప్పిన దానికి మేము ఆహ్వానిస్తున్నాం, దాన్ని ఏం ఖండించట్లేదు. అదేవిధంగా ఆహ్వానించగలేదు అమ్ముంటే సరే అన్న, మేము అనేది అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మేము అనేది ఏంటంటే, ఈ కాన్సెప్ట్ మాత్రం అందరూ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి పార్టీలకు అతీతంగా ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం. చెట్లన్నీ బతికే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని కూడా ఎలా బతికియాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిజంగా దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇంత మనం మనం ఫారెస్ట్ని పెంచాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి పోతుంటే కొన్ని అంటే అటవీ గ్రామాలలో వాళ్ళు ఇంత కాకముందే టేకు కట్టెను కొట్టుకపోతూనే ఉన్నారు. అంటే ఏదైతే కాస్ట్లీ ఉంటుందో వాటిని అన్నిటి డిఫారెస్టేషన్ మళ్ళీ జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈరోజు నేను అనేది ఏంటంటే, చెట్లని అదే సీడ్ బోల్స్ కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు అంటే ఛత్తీస్గఢ్లో ఉండే కాన్సెప్ట్ సీడ్ బోల్స్ కాన్సెప్ట్, ఆ సీడ్ బోల్ కాన్సెప్ట్ను కూడా ఈసారి ఓన్ చేసుకొని ఆ సీడ్ బోల్ కాన్సెప్ట్ను కూడా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ హరితహారం ప్రోగ్రాంలో మొత్తం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్గొనే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొనే విధంగా, డిపార్ట్మెంట్కు ఇన్ని చెట్లు అని ఒక టార్గెట్ ఇచ్చి, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు
అది ఏదైతే ఫారెస్ట్ అంటే చెట్లు నాటుతారో ఆ చెట్లు నాటే దాంట్లో స్కూల్స్ను కాలేజెస్ను అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కెనాల్ బండ్స్ దగ్గర కూడా ఎక్కడైతే కెనాల్ బండ్స్ ఉంటాయో వాటి అన్నిటి దగ్గర కూడా చెట్లను పెంచాలి, రోడ్ల పక్కన చెట్లు పెంచాలని చెప్పేసి ఆర్ఎండ్బి వాళ్ళకు, పంచాయతీ రాజ్ వాళ్ళకు డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఇచ్చి ఇన్ని చెట్లు మీరు పెంచాలని చెప్పేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి పని చేయించడం జరుగుతుందండి. రైట్, మహేష్ గారు ఏదో అంటారు. చక్కటి ప్రోగ్రామ్ అని రాకేష్ గారు చెప్తున్నారు. రాకేష్ గారు ప్రొఫెసర్. ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఒక ముందు చూపు, దానికి వివరాచన ఉండాల్సిన అవసరం లేదా? ముందు చూపు మంచి కాన్సెప్ట్ చెప్పాడు, సీట్ కాపుతుంది. ఇలా టేక్ చెట్టు పెట్టి కొట్టుకుపోతారండి, ప్రజలకు అవసరం. గంధపు చెక్కలు పెడితే కొట్టుకుపోతారు. ఇవి కాకుండా వర్షాన్ని ఆకట్టుకునే విధంగా, ప్రజలకి పనికిరాని విధంగా ఉండే చెట్లు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇలాంటి వ్యూహరచన ముందుండి ఉంటే బాగుండేదని నేను చెప్పడం. 2015లో మొదలుపెట్టారు, రైట్, కొన్ని వందల కోట్లు దీన్ని వెచ్చించారు కదా. మరి దీని అవేర్నెస్ కోసం కూడా కొన్ని కోట్లు వెచ్చించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది పెద్ద ప్రోగ్రాము కాబట్టి ముందు చూపు, దీనికి ఒక వివరచన ఉండి ఒక సిస్టమేటిక్గా చేసి ఉంటే ఇంకా బాగా రిజల్ట్ వచ్చేది అనేది మా తపన. రైట్, ఆచార్య గారు చెప్తాను. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఒక సోషల్ కార్యక్రమం. ఇది ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా సోషల్ ఫారెస్ట్ కింద నర్సరీలు పెట్టి ప్రజలకు ఇచ్చేది. అంతెందుకు పనిగార పథకంలో కూడా ఫ్రీగా చెట్లు ఇచ్చి అన్ని రకాలుగా ఇవన్నీ కూడా పెంచాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలలో ఉంది. కానీ ఇవాళ కేవలం ఇది పెట్టేటప్పుడే చెట్టు పెడుతున్నాం, పోసేటప్పుడే నీళ్ళు వస్తున్నాం అదే రోజు. ఆ తర్వాత మంత్లీ రివ్యూ లేదు, దీని మీద రివ్యూ లేదు. పెట్టిన చెట్ల మీద దాని మీద జాగ్రత్తలు. ఇప్పుడు ఈసారి ప్రతి మొక్కకు 5 రూపాయల లెక్కన 1000 మొక్కలు పెడితే 5000 రూపాయలు కూలి పడేటట్టు నెలకు ఒక మనిషికి 1000 చెట్లను ఇచ్చేటువంటి ప్రయత్నం ఈసారి. అదే లాస్ట్ టైం చేసి ఉంటే ఇంకా కొంత మనకు అనుకున్నటువంటి ఫలితాలు ఎక్కువ వచ్చేటువంటి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇదొక సామాజిక కార్యక్రమంగా మేము ఈసారి దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మహిళా మోర్చా, యువ మోర్చా, దళిత మోర్చా అంతా కలిసి రేపటి నుంచి ఈ 22 నుంచి మేము అన్ని మోర్చాలకు పిలిపేమిచ్చినామండి, చెట్లు నాటే కార్యక్రమం ఇచ్చినాం. కాబట్టి దాన్ని ప్రభుత్వం కూడా దానికి సహకరించాలనేది మాకు. దయాకరెడ్డి గారు ఏమని చెప్తారా? ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి ప్రత్యేకంగా ప్రతి చెట్టుకు మార్కింగ్ వేసేది. ఇప్పుడు ఆ మార్కింగ్ కానీ నంబరింగ్ కానీ లేక చాలా కాలమైంది. వాళ్ళు జియో ట్యాగింగ్ ఈ ప్రభుత్వమే చేయలేదు నేను అంటలేను, చాలా కాలంగా అది బంద్ అయిపోయింది. సంతకాన్ని ఉండేదన్న అస్సలు లేదు, సంతకాన్ని కొట్టేది. ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో జియో ట్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు మంచిదే చేస్తే, కానీ సక్సెస్ చేయమని అడుగుతున్నాం. గతంలో చేసిన వాటిని మేము విమర్శించడం లేదు. ముఖ్యమంత్రి కాన్సెప్ట్ కరెక్ట్ కావచ్చు, కింది స్థాయి దాకా ఆ యొక్క దృష్టిలో పడాలని దిగే ఫోటోలు కానీ ఆ పూటకి పెట్టినామో అనిపించుకుని లెక్కలు చూపించేది కానీ ఆ తర్వాత కంటిన్యూషన్ లేదు అంటున్నాం. దయాకరెడ్డి గారు చెప్పింది ఒకటి వాస్తవం. కాన్సన్ట్రేషన్ ఉన్న దగ్గర, అధికారులు పనిచేసిన దగ్గర సక్సెస్ అయినాయి. ఇవాళ సీఎం కాన్స్టెన్సీలో మొన్న 78-85% సక్సెస్ అయిందంట. మరి పక్క వేరే కాన్స్టెన్సీలో ఎక్కడ సక్సెస్ కాలేదు. ఎమ్మెల్యేలను తప్పు పడదామా చెప్పండి సార్, అదేందో మరి చెప్పాలి. మరి స్పెషల్ ప్రెస్ టూర్ పోయింది, మొత్తం అన్ని బాగా సక్సెస్ అయినాయి మా రిపోర్టర్ కూడా చెప్పినారు. కానీ వేరే కాన్స్టెన్సీలో ఎక్కడ జరగలేదు. పక్కన లక్ష పెట్టినటువంటి మొక్కలు కూడా ఒకటి లేవాడ. నేను అనేది ఏంటంటే మొత్తానికి కాన్సెప్ట్ గొప్పది అని మనం అందరం చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ను బతికి ఇవ్వడానికి ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి గారు దాని ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నర్సరీలో మొక్కలు అవైలబిలిటీ ఉన్నాయి. లేకపోతే మనకు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు 2015లో చేసినప్పుడు మొక్కలు కూడా అవైలబిలిటీ లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏంటంటే ఒక గొప్ప అంటే యజ్ఞంగా ఈ అడవులను పెంచాలి, చెట్లను పెంచాలి అనే కాన్సెప్ట్ తోటి పోతున్నారు. కాబట్టి దాన్ని అంటే మొత్తం సక్సెస్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఈ అంటే ఏదైతే ఫారెస్ట్ లో పెంచాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి పోతుందో రాబోయే కాలంలో సక్సెస్ అవుతుంది. రూరల్తో పాటు అర్బన్ స్పెషల్లీ పట్టణాలు, నగరాలు కూడా పెంచే ప్రయత్నం చేయండి. ఇక్కడ విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోయింది. హైదరాబాద్లో అయితే మీరు చూస్తున్నారు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, తర్వాత బెంజిన్ బాగా పెరిగిపోయి విపరీతమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీలో కూడా పెంచే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న హరితహారం 3వ విడత కార్యక్రమం స్టార్ట్ అయింది. మొత్తం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. తన సొంత పిల్లల్ని సాకినట్టు సాకాలని చెప్పిన సీఎం అన్నారు. దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు ఇంకో టాపిక్ చూస్తే, నిన్న హరితహారం కార్యక్రమంలో
వచ్చిన అపశృతి జరిగింది. నిజానికి ఆ టాపిక్ చర్చ తీసుకోవడం కొద్దిగా ఇబ్బందికరమే. ఆ చర్చించకూడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకులు, తర్వాత అధికారులు కలిసి సమాజాన్ని, దేశాన్ని బాగు చేయాల్సిన పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే నాపై దురుసుగా ప్రవర్తించాడు, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి నిన్న కలెక్టర్ వాళ్ళ ఐఏఎస్ల సంఘానికి, తర్వాత సిఎస్కి కంప్లైంట్ చేసింది. దాంతో సీఎం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సీఎం ఆ ఎమ్మెల్యేని మందలించి పద్ధతి మార్చుకోకపోతే నేను సస్పెండ్ చేస్తానని కూడా అన్నారు. సరే, మొత్తానికి సీఎం ఆయన మందలించినప్పటికీ ఒక ఎమ్మెల్యే కలెక్టర్తో, ఒక మహిళా కలెక్టర్తో ఇట్లా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది, ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, ఇప్పటికీ సమాజంలో ఎక్కడో జరిగిందని మనం కలెక్టర్ ఐఏఎస్ల స్థాయి దగ్గరగా ఎందుకు వచ్చింది అనేది పరిస్థితి. రాకేష్ గారు చెప్పాలా, మీ ఎమ్మెల్యే మీద ఇంత పెద్ద ఆరోపణ, విమర్శ వచ్చింది. ఆరోపణగా డైరెక్ట్గా విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. నిన్న ఏ సంఘటన జరిగినా దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ఆమె నా చెల్లి లాంటిది, నేను అట్లాంటి ఉద్దేశంతో ఏం ప్రవర్తించలేదని చెప్పి స్పష్టంగా ఆయన నిన్న బేషరతుగా క్షమాపణ చెప్పారు. కాబట్టి దాని గురించి అంటే అది అంటే ఒక ఇష్యూ జరిగింది, దాన్నే మనం బేస్ చేసుకొని మాట్లాడేదానికంటే ఆయన ఇచ్చినటువంటి వివరణను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏదైతే వెంటనే దానికి అంటే చలో అని చెప్పేసి నేను నెట్టినా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, అట్లాంటి నాకు ఆ భావం లేదు. అయినా కానీ అక్కడ అలాంటిది ఏమన్నా ఉండి ఉంటే ప్రజాప్రతినిధులుగా ప్రజా జీవితంలో చాలామందిని కలుస్తుంటారు, చాలా అవుతుంటాయి. కాబట్టి దానికి ఇంత సీరియస్గా అంటే ఓకే అక్కడ జరిగిందని ముఖ్యమంత్రి వన్ మినిట్ అండి, నేను అనేది ఏంటంటే అట్లాంటి సంఘటనే జరగద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీవ్రస్థలంతో మందలించడం జరిగింది. నేను అనేది ఏంటంటే అక్కడ ఎక్కడ కూడా శంకర్ నాయక్ చేసింది రైటు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పట్లేదు. కానీ అదే క్రమంలో అట్లాంటివి జరగొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది ఎమ్మెల్యే చేసినా, ఇంకెవరు చేసినా సభ్య సమాజంలో ఎవరు కూడా చేయొద్దు అట్లాంటిదని చెప్పడం జరిగింది. అది శంకర్ నాయక్ గారిని అడిగినప్పుడు అప్పటిదాకా మనం సోషల్ మీడియా వాయిస్నే మనం వినడం జరిగింది. శంకర్ నాయక్ గారు డైరెక్ట్గా ఆ కలెక్టర్ని కలిసి అంటే తన వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను అలాంటి ఉద్దేశం నాకేం లేదమ్మా, నువ్వు నా చెల్లి లాంటివి అని కూడా దానికి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది జరగలేదు అని శంకర్ నాయక్ గారు చెప్తున్నారు, జరిగింది అని చెప్పేసి మీడియా చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అనేది ఏంటంటే జరగకపోయినా అట్లాంటి న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి తప్పకుండా నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పియడం జరిగింది. కాబట్టి ప్రజా జీవితంలో ఉండేవారు, అది ఏ పార్టీలో కానీ ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన అండి. రైట్, దయాకర్ రెడ్డి గారు చెప్పాలి. చాలా సీనియర్ నాయకులు ఇట్లాంటి పరిస్థితి నిజంగా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు చేసే పొరపాట్లు. ఇక్కడ వాస్తవంగా మాట్లాడాలంటే వీడియో క్లిప్పింగ్కు ఇక్కడ జరుగుతున్న వాటికి సంబంధం లేదు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే అపోజిషన్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఐఎస్ అధికారి కావచ్చు. కానీ అదే క్రమంలో పలుసార్లు ఇటువంటి సంఘటన జరిగిన మాట మాట్లాడినప్పుడు ఆ పలుసార్లు అప్పుడు ఎందుకు కలెక్టర్ గారు స్పందించలేదనే క్వశ్చన్ కూడా డెఫినెట్గా ఆలోచన చేయాలి. ఇక్కడ పలుసార్లు నెక్స్ట్ టైం ఒకసారి చేశాడు, నెక్స్ట్ టైం ఇటువంటి జరిగినవి అధికారులు వాపోయారు అన్నప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇవాళ ఎందుకు చేసినారని కూడా విషయం చేయాలి. కానీ ఎక్కడైతే సరే ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, చిన్నదాన్ని కూడా పెద్ద చేయకుండా ఏ పార్టీ అయినా ఇమీడియట్గా ఊరుకులాడుతాం మన మీడియాలో వచ్చేసరికి. కానీ ఆ వీడియో క్లిప్పింగ్ కనుక కరెక్ట్గా పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటిది పదంటే అయితే ఎంతవరకు కనపడింది తప్ప అంతకంటే మించి కనపడలేదు. అక్కడ అంతకు మించి ఏమైనా జరిగిందంటే అది ఆమె చేసి ఉంటే అది మనకు తెలియని విషయం అది. కానీ పలుసార్లు ఇటువంటివి జరిగినవి అదే ఎమ్మెల్యేతోనా అనేటువంటి మాట అక్కడ వాడినారు, ప్రెస్లో మీడియాలో వాడినవి. ఆమె చెప్పినట్టు తాను మిగతా అధికారులతో వాపోయినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, మరి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అదే జరిగిందంటే ఆ కంట్రోల్ ఉండేది కదా. అప్పుడు ఆ చనువు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. అప్పుడు అటువంటిది జరిగి ఉంటే మాత్రం ఒక ఎమ్మెల్యేగా అదే అతనికి తగనిది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదే సందర్భంగా అదే కలెక్టర్ పలుసార్లు జరిగి ఉంటే ఎందుకు స్పందించలేకపోవడం అనేది అది కూడా తగనిది. సరే, ఒక రాజకీయ నాయకుడుగా మీరు దీన్ని కరెక్ట్ పూర్తి ఖండించకుండా పూర్తి సపోర్ట్ చేయకుండా కనబడుతున్న వాస్తవం నేను కంప్లైంట్ చేయలేదు అంటే ఒకసారి జరిగినప్పుడు ఇంకోసారి మార్చుకుంటే పలు సందర్భాల్లోనూ వచ్చింది.
రాజకీయ జీవితంలో ఉంటే ఏదైనా కానీ మీరు కడుక్కోవాలి అని చెప్పేసి అంటే దానికి మేమేం చెప్పలేమండి. ఇక్కడ ఉన్న ఏ పార్టీ నాయకులు కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే మీద ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అని కాదు సార్. నేను అనేది అంటే ఒక స్త్రీకి జరిగినటువంటి సంఘటనగా మనం పరిశీలిద్దాం. నేను అనేది కానీ ఒక ఐఏఎస్ నే ఒక ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. మామూలు మహిళ, ఒక మామూలు ఒక టీచర్ ఎవరు ఆమె నాకు అలాంటి ఆలోచనలు సార్. మీరు భలే మాట్లాడతారండి. నేను అనేది ఒకటే, ఇక ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరు అదే విధంగా బిహేవ్ చేస్తారు, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అందరు ఎమ్మెల్యే అనట్లేదు సార్. రాకేష్ గారు అందరు ఎమ్మెల్యే అనట్లేదు. నిన్న జరిగినటువంటి సంఘటన రాకేష్ గారు ఇప్పుడు దీంట్లో సరే దయాకరన్న వేరే కోణంలో స్పందించాడు, అది వేరే విషయం. కానీ ఒక మేల్ కలెక్టర్ ఏమంటే చలో భయాన్ని చేతేస్తే అదొక అర్థం ఉంది. స్త్రీ అన్నప్పుడు ఎంత దూరంతో నువ్వు మర్యాదగా బిహేవ్ చేయాలండి. ఒక ఎమ్మెల్యే నువ్వు 10 మందికి మార్గదర్శనం చూపించాల్సిన వ్యక్తివి ఒక లేడీ కలెక్టర్ని పట్టుకొని పదాన్ని చేతేస్తారా? ఇక్కడ మిస్బిహేవ్ చేసిందని దానికి తావు కాదు. ఈ రకంగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు. ఓకే, ఒక శాసనసభ్యుడుగా నువ్వు వివరించలేదు. దయాకరణ ఎగుదరలో జరిగిందని ఇదివరలో కంప్లైంట్ చేసినావు అని మాట ఇప్పుడు వచ్చింది. మనకు సమాజానికి తెలిసింది ఇప్పుడే. అయినా ఇదివరకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇదివరకు కంప్లైంట్ చేసినని చెప్తుంది కలెక్టర్. కలెక్టర్ కంప్లైంట్ చేసినప్పుడు సీఎం గారు అప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అప్పుడు సీఎం దాకా పోయినట్లేదు. సీఎం దాకా ఏదో కంప్లైంట్ వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు అట్లా సాక్షిలో ఉంది. నేను ఇదివరకు ఇలాంటి సంఘటన జరిగితే కంప్లైంట్ చేస్తున్నాననే మాట కలెక్టర్ గారు చెప్పారని. ఏదైనా ఇది తలంచిన విధంగా ఆయన ప్రవర్తన క్షమాపణ చెప్పిండు. అందరూ కూడా క్షమాపణ చెప్పారు. కలెక్టర్ గారు క్షమిస్తే ఓకే, సీఎం అన్నారు అంటే ఆ చిన్న ఇష్యూగా క్షమాపణ చెప్పారు. కలెక్టర్ పెద్ద మనసు చేసుకుని క్షమిస్తే మేమందరం కూడా క్షమించినట్టే. కానీ ఇలాంటి సందర్భాలు, ఇలాంటి విషయాల్లో మనందరూ కూడా మా జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఎంపీటీసీని మీటింగ్లకి వెళ్ళి గుంజి బండ్లు వేసుకుపోయిండు. పేరు చెప్పదలుచుకోలేదు. నేను చెప్పేది కూడా కలెక్టర్ కి పరిస్థితుంటే మిగతా మామూలు జనం పరిస్థితి ఏంటి? నిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్ లో ఒక కార్పొరేటర్ ఒక వ్యక్తి మీద దాడి చేశాడు. మీ హయాంలో పోలీస్ కార్పొరేటర్ తండ్రి దాడి చేశారు. అక్కడ వేస్తుందన్న మాట. ఒక అమ్మాయి కంప్లైంట్ వెళ్తే నీకు పాటలు వస్తాయి, నువ్వు డాన్స్ చేయగలుగుతావు అనే మాట మాట్లాడితే ఇంక ఎడిపోతున్నామండి మనం. కొన్ని రాష్ట్రంలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగడం ఇలా రాజకీయాలలో ఉన్నటువంటి చాలామందికి కూడా అగౌరవంగానే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఘాటుగా ఇలా ఎమ్మెల్యేగా తను ఉండాల్సినటువంటి విధంగా ప్రవర్తించాల్సినటువంటి విధంగా ప్రవర్తించలేదు కాబట్టి తనని తప్పనిసరి శిక్షించాల్సినటువంటి అవసరం. ఒక కలెక్టరు మహిళ ఇలా ఈ రాష్ట్రంలో కంటతడి పెట్టుకున్నది అనేక పర్యాయాలు అని చెప్పి పత్రికలలో రాసిన తర్వాత ఇలా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? గతంలో అతని ప్రవర్తన ఏ రకంగా ఉన్నది ఏదున్నా చూసుకొని హెచ్చరించడం కాదు, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. చర్యలు కావాలి, హెచ్చరించడం కాదు. గతంలో కూడా ఆయన ఏదో జరిగినాయని పేపర్లలో వచ్చినాయి. కాబట్టి సరే, అది ఒక రాజకీయ నాయకునిగా నాకు కూడా అవమానం అనిపిస్తుంది. రాజకీయాల పట్ల ఒక ఏహ్యభావం వచ్చేటువంటి విధంగా ప్రవర్తించిండు. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇంకా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒక ఆడపడుచు ఈ రాష్ట్రంలో ఒక కలెక్టర్, ఆమె హోదాలో గౌరవించాల్సిన స్థితిలో వాళ్ళు లేరంటే కళ్ళు నెతికెక్కినాయి అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది. అది తీవ్రంగా ఖండించాలి సార్. ఇగో ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తున్నాం. యూపీలో జరిగినటువంటి సంఘటన కూడా ఒకటి చూసాం. బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒకటి చెప్తున్నాను, సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఏదన్నా కానీ, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి టు అటాక్. ముఖ్యమంత్రి గారు సరే అన్న, నేను చెప్పేది ఏంటంటే ఏ సంఘటన జరిగినా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యతగా మెసురుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.
కాబట్టి అదే చెప్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ సంఘటన వెంటనే స్పందించడం జరిగింది సీరియస్గా. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా చెప్పారంటే వెంటనే క్షమాపణ చెప్పండి అధికారికి, లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ చేశారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మహిళల విషయంలో మా ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యత, ఆ చర్య ఎంత సీరియస్గా ఉన్నదంటే వెంటనే అదే రోజు అప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా శంకర్ నాయక్ గారు చెప్పిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నా. ఆయన ఏం చెప్పినా నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, నా చెల్లి లాంటిది అని చెప్పేసి ఆయన డైరెక్ట్ చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా కలెక్టర్ మీద చేసి నడువు అనే స్థాయికి చెల్లెలైనా దానికి ఒక కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాబట్టి సరే మాకు తెలుసు మేము నలుగురు కూడా మాట్లాడడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది, మీకే కాదు ఏ రాజకీయ నాయకుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రజలందరూ చూస్తుంటారు. ఒక కలెక్టర్ అట్లా ఫీల్ అయిందంటే నెక్స్ట్ ప్రతి చిన్న మహిళాధికారి ఆయన దగ్గర పోవాలన్నా భయపడే పరిస్థితి ఉంటుంది కదా సార్. ఆయనకి మిగతా అందరి దగ్గర వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్ లా ఒక మహిళ పోతే నువ్వు ఆ ఇంట్లో దొంగతనం అయిందని ఆమె పిటిషన్ ఇస్తే వేరే రకంగా రాయి అని చెప్పి బలవంతంగా రాపించుకున్నా అంటే ఏం జరుగుతున్నది మహిళలకు? సీరియస్ గా తీసుకోవాలనే మా విజ్ఞప్తి. రాకేష్ గారు అన్నాడు వేరే రాష్ట్రం చాలా సీరియస్ స్పందించినారు. ఓకే, ఇంకోటి ఈ డ్రగ్స్ ఇష్యూ విషయానికి వచ్చినట్టయితే నిన్న కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 8 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. మహేష్ గారు ఇంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పోలీసులు వేగంగా స్పందించలేదు. ఇప్పుడు మా వాళ్ళు పోలీసులు బాగా సీరియస్గా కల్తీలపైన డ్రగ్స్ పైన స్పందిస్తారు. కాబట్టి ఈ అక్రమార్కులు అందరూ కూడా గడగడలాంటి పరిస్థితున్నారు. సీఎం గారు కూడా నిన్న అన్నారు. ఎట్లా చూస్తారు ఇది? అధికారులని మనం అభినందించాలి. ముఖ్యంగా అకున్ సబరాలు అనుకుంటే ఇప్పుడు చేస్తుంటే కార్యక్రమం చాలా బాధాకరం. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎవరైతే మార్గదర్శకులు ఉండాల్సిందో హీరోలు ప్రొడ్యూసర్లకి నోటీసులు పోయినా అంటే చాలా ఇదే అయితే చాలా బాగా స్పందించారండి. మా సంస్థ వెంటనే వాళ్ళు స్పందించారు, చాలా స్పాంటేనియస్గా స్పందించారు, చక్కగా చెప్పారు. కానీ ఈ రకమైన దురాక్ట్ వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉంటే ప్రజలకి అది మార్గదర్శకంగా మారే ప్రమాదం ఉంది. పోతే స్కూళ్ళల్లో చిన్న చిన్న స్కూళ్ళల్లో కాలేజీలు ఏ వారం నడుస్తూ ఉంటే ప్రభుత్వం చాలా పకడ్బందీగా దీని మీద ఇప్పుడు హరితారం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము, దీన్ని అరికట్టుకుంటే మాత్రం ఇది మరో పంజాబ్ లాగా మారే అవకాశం ఉంది. ఇవాళ పంజాబ్లో ఏం జరిగింది? ప్రతి ఇంట ఆ వ్యాపారం జరిగే ఆ ప్రభుత్వం పతనమైంది. పంజాబ్ మరో పంజాబ్ లాగా ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే ఇది సమాజానికి కీడు చేస్తుంది. కాబట్టి సీఎం గారు దీన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆచార్య గారు, ఇట్లా సినీ పరిశ్రమలున్నా హీరోలున్నా ఎవరున్నా వాళ్ళ సంఘం కూడా వ్యతిరేకించింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి ఎలాంటి నటించడానికి అవకాశాలు కానీ లేకపోతే వాళ్ళ సభ్యత్వాలు కానీ రద్దు చేసే స్థాయికి కూడా మేము పోతామని చెప్పడం చాలా సంతోషం. ఇలా ఎంత పెద్దవారు ఉన్నా కూడా సీరియస్గా రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య వచ్చినప్పుడే దాని మీద అందరూ స్పందించడం, ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం. మళ్ళీ ఇప్పుడు మనం చూసినాం గతంలో వర్షాలు వచ్చి హైదరాబాద్లో కాలువలన్నీ నీళ్లు పోకపోతే ఆ 3 రోజులు వేగంగా ఎక్కడైతే తట్టుకున్నదో దాన్ని తీసిర్రు. ఆ తర్వాత మళ్ళా ఆక్రమణలన్నీ కూడా యథావిధిగా విడిచిపెట్టి సీరియస్ గా దీన్ని ఎప్పుడు వాచ్ చేసే టీములను పెట్టాలనేది మా కోరిక. దీన్ని ముఖ్యమంత్రి గారు మెచ్చుకునేదానికంటే ప్రభుత్వాలు మెచ్చుకునేదానికంటే ఇంకా వేగంగా పనిచేసేటువంటి అవసరం ఉంది ఇలా. ఎందుకంటే ఇటువంటి ప్రకటనల వల్ల ఇవన్నీ ఆగిపోవు. ఎందుకంటే ఆ పూట కనబడతాయేమో, కానీ అంతకంటే వేగంగా ఆల్టర్నేట్ చూసుకునేటువంటి పరిస్థితిలో ఈ డ్రగ్స్ మాఫియా అని ఇసుక మాఫియాలు ఇటువంటి మాఫియాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మామూలు ఇసుక మాఫియా అని ముఖ్యమంత్రి గారు అన్ని స్టేట్మెంట్ ఇస్తారు, జియో ట్యాగింగ్ పెట్టారు. ఏం జరుగుతుందో గ్రౌండ్ స్థాయిలో చూస్తున్నాం కదా మనం. పేరుకు 2 కేసులు 3 కేసులు 4 కేసులు కాదు ఇక్కడ కావాల్సింది. సినిమా ఇండస్ట్రీలో ఇది పాతుకుపోవడం ఇవాళ జరిగింది కాదు, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జరిగింది కాదు, జరుగుతూ ఉంది. కానీ అది ఈ సోషల్ మీడియా కానీ నెట్వర్క్లు కానీ మన గ్లోబలైజేషన్లో బాగా దాన్ని సరఫరా చేసేటువంటి విధానం బాగా పెరిగిపోయింది. దాని వాడకం పెంచేసేటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చింది. ఆ పెంచేసేది ఎట్లా పోయిందంటే మనము కల్తీ కళ్ళు చూసినాం, దాంట్లో డైజోఫామ్ కలపకపోతే చేపపిల్ల కొట్టుకుని చచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ స్థాయికి ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అదొక సినిమా ఇండస్ట్రీని మనం బదనాం చేయడానికి లేదు ఇక్కడ. బట్ సినిమాలను మనం హీరోయిజంగా చూసి ఆచరించేటువంటి యువకులు ఉన్నట్టు ఈ పరిస్థితిలో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలతో పాటు
ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉన్నారో, ఒక రాజకీయ నాయకులు కాదు ఇక్కడ, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, వాటి మీద నిఘాతో పాటు చాలా జాగ్రత్తగా పూర్తి చర్యలు తీసుకోవాలా. ఇది పబ్లిసిటీ కంటే ఎక్కువ సైలెంట్గా దూసుకుపోవాల్సిన అవసరం. ఎందుకంటే పబ్లిసిటీ కంటే ఎక్కువగా దూసుకుపోయింది. అదే చొరవ వాళ్ళకి ఇవ్వాలా, పూర్తి సహకారం ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి పూర్తిగా రూపం పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఏదైతే ఈరోజు అంటే టాలీవుడ్, కోలీవుడ్ కావచ్చు, లేకపోతే కాలేజీ కావచ్చు, ఎక్కడ కానీ డ్రగ్ మాఫియా ఎక్కడెక్కడైతే విస్తరించిందో దాన్ని కఠిన చర్యలు తీసుకొని కంట్రోల్ చేయడంలో ఇంతకుముందు మహేష్ అన్నట్టు ఏదైతే అధికారులకు ఆ క్రెడిట్ ఇవ్వాలంటే నకున్ సబర్వాల్ మేము రిక్రూట్ చేసిన అతను కాదు, ఇంతకుముందు కూడా అధికారిగా ఉండే, కానీ ఆ అధికారికి పనిచేసే అవకాశం మా ప్రభుత్వం మాత్రం కల్పిస్తుంది. దానిలో వివాదాంశమైనటువంటి అంశం. కాబట్టి అధికారులు ఎవరు ఎక్కడ పనిచేసినా కానీ ఇలాంటి డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 8 మంది ప్రముఖులు అని చెప్పడం, ఏ ప్రముఖుడు ఉన్నా కానీ వదిలిపెట్టద్దని ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పడం జరిగింది. అంటే మేము చిన్నగున్నప్పుడు చూసే త్రినేత్రుడు అనే సినిమాలు చూస్తే దాంట్లో గోవాలనే డ్రగ్ మాఫియా జరుగుతుంది అన్నట్టు కనిపించేది. అంటే ఎక్కడైతే కోస్టల్ బెల్ట్ ఏరియాలనే డ్రగ్ మాఫియా జరుగుతుంది, లేకపోతే బార్డర్లలో డ్రగ్ మాఫియా జరుగుతుంది అని చెప్పేసి వెనకటి సినిమాలలో కనిపించేది. కానీ ఇప్పుడు డ్రగ్ మాఫియా ఎంత విస్తరించింది అంటే సినిమాలు కొంత సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కాబట్టి కొన్ని జరుగుతున్న సంఘటనలు కూడా చూపిస్తాయి. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో కూడా ఏదైతే డ్రగ్ మాఫియా విస్తరించిందో ఒక క్లయింట్కు దగ్గర 3,000 మంది అంటే కస్టమర్లు ఉన్నారు అని చెప్పేసి అని మనకు అనిపించినప్పుడు అంటే ఎంత భయంకరంగా. ఇంకోటి నెక్స్ట్ స్పెషల్ గా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కెరియర్ అంటూ వేరే వారి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఫ్యామిలీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. అందుబాటులో లేకుండా ఉండే అందుబాటులో రావడం వల్ల ఇలాంటి చిన్న చిన్న వీక్నెస్ వల్ల కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందుబాటులో రాకుండా ముందు దాన్ని సీరియస్ గా కర్బ్ చేయాలి. దయాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టేడియం.